Class we discussed about create operation and read operation. Okay, how to create a new resource by using post mapping, and how to retrieve a single id by using get mapping. Okay, in today class we will discuss about how to retrieve all operations, and how to update a particular resource, and how to delete a particular resource. Okay, so ఈరోజు క్లాస్ కంప్లీట్ అయిపోతే మీకు కరెక్ట్ ఆపరేషన్స్ బేసిక్ ఐడియా ఉన్నట్టు. ఓకే, సో డే 18 కరెక్ట్ ఆపరేషన్. స్క్రీన్ కనిపించట్లేదు కదా. ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? సో డే 18 కరెక్ట్ ఆపరేషన్. ఇప్పుడు ఏంటంటే డెమో ఫర్ రెస్ట్ఫుల్ సర్వీసెస్. చూడండి, ఇన్ ఎస్టర్డే క్లాస్ we discussed about create user and get user. So in today class we will discuss about how to retrieve a list of users. Okay, how to retrieve a list of users అంటే ఒక లిస్ట్ ఆఫ్ యూజర్ని ఎస్టర్డే వి క్రియేటెడ్ 3 రికార్డ్స్. ఓకే, MySQL డేటాబేస్లో 3 రికార్డ్స్ క్రియేట్ చేసాం. సో ఐ వాంట్ టు రిట్రైవ్ all those 3 records. Okay, of them we need to use return type as the list of user. So why are we using list of user means I want to retrieve list of records. Okay, list of records అని రిట్రైవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో లిస్ట్ ఆఫ్ యూజర్ అనేది నేను రిటర్న్ టైప్ ఇచ్చా. సో ఇంపోర్ట్ లిస్ట్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకొని నెక్స్ట్ గెట్ ఆల్ డేటా. గెట్ ఆల్ డేటా ఇస్ ద మెథడ్ నేమ్. Next user is the argument. Okay, I want to retrieve user data, so that's why I used user. Okay, next in service implementation layer, ఈ ఇంప్లిమెంటేషన్స్ లేయర్లో ఐ నీడ్ టు ఇంప్లిమెంట్ దట్ మెథడ్. ఓకే, ఆల్రెడీ ఈ యూజర్ సర్వీస్ లేయర్లో నేను ఏం చేసా, జస్ట్ ఐ డిక్లేర్ దిస్ మెథడ్. ఓకే, ఇన్ దిస్ యూజర్ సర్వీస్ ఇంటర్ఫేస్ I declare this method. Okay, in this interface I declare this method. See, it's end with semicolon. Semicolon means I declare this method. I want to implement this method. Okay, ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇంప్లిమెంట్ చేయాలి. జస్ట్ కర్సర్ని యూజర్ ఇంప్లిమెంట్ అయిన తెచ్చేసి ఇంప్లిమెంట్ మెథడ్స్ని కొడితే ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయిపోద్ది. ఓకే, దిస్ సర్వీస్ లేయర్ ఈజ్ డిపెండ్స్ ఆన్ విచ్ లేయర్? సో మేఘన, మోహన్ రంగా, కార్తిక్, service layer is depends on which layer? Repository. Correct. So service layer is depends on repository layer. Dot I want to retrieve all the data. So not single data. అందుకే మనం find all యూజ్ చేస్తాం. That's it. So return user repository dot I want to retrieve all this data. అంతే. సో ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఐ వాంట్ టు రైట్ ఏ కంట్రోల్ లేయర్లో ఇక్కడ రిట్రీవ్ చేయడానికి లాజిక్ రాస్తాం. ఓకే, పబ్లిక్ రెస్పాన్స్ ఎంటిటీ. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రెస్పాన్స్ ఎంటిటీ? మేఘా, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రెస్పాన్స్ ఎంటిటీ? Which contains all the details about HTTP response.
object, response object. Correct. So now what is the return type? Response entity list of user. List of user is the return type. List of user is the return type. Next, get all data is the method name. Get all data is the method name. Get all data is the method name. Next, user method arguments pass చేసాం. Next, controller layer is depends on which layer? Controller layer is depends on which layer? Service layer. Correct. User service dot get all data user. Okay. సో ఆ రిట్రీవ్ చేసిన రికార్డ్స్ ఆ రిట్రీవ్ చేసిన ఆబ్జెక్ట్స్ని వీ నీడ్ టు స్టోర్ ఇన్ వన్ వేరియబుల్. సో లిస్ట్ ఆఫ్ యూజర్ నెక్స్ట్ ఆల్ డాటా ఈ వేరియబుల్ తీసుకొని గెట్ ఆల్ డాటా రిట్రీవ్ ఆల్ డాటా ఏదో ఒకటి ఈ మనం రిట్రైవ్ చేసిన ఆల్ రికార్డ్స్ విల్ స్టోర్ ఇన్ దిస్ వేరియబుల్. ఓకే. నెక్స్ట్ రిటర్న్ న్యూ రెస్పాన్స్ ఎంటిటీ. నెక్స్ట్ ఆల్ డాటా కామా హెచ్టిటిపి స్టేటస్ డాట్ ఓకే. సో అంతే. సో హౌ టు రిట్రీవ్ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఇంతే సింపుల్. నెక్స్ట్ దానికి మనం ఏం చేయాలి? ఇది గెట్ మ్యాపింగ్ యూజ్ చేస్తే సరిపోద్ది. ఓకే. సో అర్థమైందా? ఇందులో ఏదైనా డౌట్స్ ఉందా? So here I think we don't need to add this parameter. I think user is there, right? So because we are not retrieving anything from that. So correct. We don't need to add any parameters. Yeah. సో ఇంతే. గెట్ మ్యాపింగ్ హెచ్టిటిపి స్టేటస్. ఓకే. యూజర్ సర్వీస్ డాట్ గెట్ ఆల్ సర్వీసెస్. ఇక్కడ యూజర్ సర్వీస్లో కూడా ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. యూజర్ రిపోజిటరీ డాట్ ఫైండ్ ఆల్ మెథడ్ అంతే. నెక్స్ట్ we need to run this code. So application is working fine. Application runs on port 8080. SQL. Root. So Mandi user management is our database name is user management. Inside this user management we have 3 records: Surya, Vamsi, Trinad. Next Postman, API users. What is the URL of this
మెథడ్, ఈ మెథడ్కి URL ఏంటి చెప్పండి. వాట్ ఈస్ ద URL ఆఫ్ దిస్ మెథడ్? localhost 8080. Localhost 8080. If I want to change the port number, then which keyword we need to use? Which command we need to use? Server.port in application dot Properties. Correct. So next API slash users. Correct. మ్యాపింగ్ లోకి అందరూ పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్ చేశారు కదా. సో నెక్స్ట్ గెట్ డాటా కంట్రోల్ వి ఏపీఐ యూజర్స్. సో చూడండి, ఇట్ ఈజ్ నేనేంటంటే రిటర్న్ టైప్ లిస్ట్ తీసుకున్నా కాబట్టి ఒక లిస్ట్ ఫార్మాట్లో వచ్చింది. ఇక్కడ చూడండి, లిస్ట్ ఫార్మాట్లో ID 3 త్రినాథ్, ID 2 వంశ, ID 1 సూర్య. So like this we retrieve all the records. Okay, like this we retrieve all the records. ఇక్కడ మీకు 10 రికార్డ్స్ ఉంటే 10 రికార్డ్స్ని కూడా రిట్రైవ్ చేస్తుంది. 50 ఉంటే 50 రికార్డ్స్ని కూడా రిట్రైవ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అప్డేట్ పుట్ మ్యాపింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ పుట్ మ్యాపింగ్. సో పుట్ మ్యాపింగ్ కూడా సేమ్. ఫస్ట్ వీ నీడ్ టు గో టు ది యూజర్ సర్వీస్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ యూజర్ అప్డేట్ యూజర్ సేమ్ యూజర్ యూజర్. సో ఇక్కడ ఏంటంటే ఐ వాంట్ టు అప్డేట్ ఏ పర్టికులర్ రికార్డ్. ఓకే, ఐ వాంట్ టు అప్డేట్ ఏ రికార్డ్ బై యూజింగ్ ID. ఓకే, ఒక ఐడిలోని ఒక రికార్డ్ నేను అప్డేట్ చేయాలనుకుంటే వీ విల్ యూజ్ ఫైండ్ బై ID మెథడ్. సో అప్డేట్ చేయాలంటే నేను ఏ మెథడ్స్ యూజ్ చేయాలి? ఫస్ట్ అప్డేట్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ ఏంటి మీరు చెప్పండి. First, we need to retrieve the. We need to check whether that ID is present or not in the database, and then if present, then we need to modify or update that particular row. కరెక్ట్. ఫస్ట్ ఏం చేసామంటే ఆ ID ఉందా లేదా చెక్ చేయాలి. ఫస్ట్ వీ నీడ్ టు చెక్ దట్ ID ఈజ్ ప్రెజెంట్ ఆర్ నాట్. ఓకే, అదర్వైజ్ వీ నీడ్ టు రిట్రైవ్ దట్ ID. ఓకే, ఫస్ట్ మనం ఐడిని రిట్రైవ్ చేసుకోవాలి. రిట్రీవ్ చేసుకొని ఆ రిట్రీవ్ చేస్తే మనకి ఇప్పుడు ఏంటి, ఈ థర్డ్ ఫీల్డ్ ఏంటి, సెకండ్ ఫీల్డ్ త్రినాథ్ అని ఉంది, సెకండ్ ఫీల్డ్ వంశీ అని ఉంది. ఆ వంశీ అనేది ఫస్ట్ రిట్రీవ్ చేసుకుంటే ఆ డాటా మనకు వస్తుంది. ఆ రిట్రైవ్ చేసుకున్న డాటాని వీ నీడ్ టు అప్డేట్. అంటే ఇక్కడ వంశీ బదులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోహన్ ఉన్నాడు. మోహన్ ఫస్ట్ నేమ్ మోహన్, లాస్ట్ నేమ్ యూ, మెయిల్ mohan@gmail.com ఉంది. సో అలాగ అప్డేట్ చేయాలంటే నేను ఇక్కడ ఏం చేసా, ఫస్ట్ ఐ రిట్రీవ్ దిస్ రికార్డ్. ఓకే, ఈ సెకండ్ రికార్డ్ని రిట్రైవ్ చేసుకున్నా. రిట్రీవ్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ రిట్రీవింగ్ ది రికార్డ్ ఐ నీడ్ టు అప్డేట్ దిస్ డాటా. ఫస్ట్ అంటే ఈ అప్డేట్, ఈ గెట్ చేసిన డాటాను అప్డేట్ చేస్తున్నా. అంటే ఫస్ట్ నేను రిట్రీవ్ చేసుకున్నాను కదా, ఆ రిట్రీవ్ చేసిన తర్వాత ఐ నీడ్ టు అప్డేట్ ద డాటా. వంశీ నుండి మోహన్కి, మోహన్ నుండి యూకి, జీ నుండి యూకి, వంశీ@gmail.com నుండి mohan@gmail.comకి అప్డేట్ చేస్తా. అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐ నీడ్ టు సేవ్ ద డాటా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఐ నీడ్ టు సేవ్ ద డాటా. ఆ అప్డేట్ చేసిన డాటాని సేవ్ చేయాలి. అంటే అప్డేట్ మ్యాపింగ్ చేసేటప్పుడు మనం 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ వీ నీడ్ టు రిట్రీవ్ ది డాటా. సెకండ్ వీ నీడ్ టు అప్డేట్ దట్ రిట్రీవ్డ్ డాటా. ఓకే, సెకండ్ ఏంటంటే మనం రిట్రీవ్ చేసిన డాటాని అప్డేట్ చేస్తున్నాం. థర్డ్ ఏంటంటే రిట్రీవ్ చేసిన తర్వాత అప్డేట్ చేసిన తర్వాత సేవ్ చేస్తున్నాం. సో టు అప్డేట్ ఏ డాటా వీ నీడ్ టు ఫాలో దీస్ 3 స్టెప్స్. సో సింపుల్. ఇది కొంచెం ఈ ఒక్క ఎగ్జాంపుల్ అర్థం చేసుకుంటే అర్థమైపోద్ది. పబ్లిక్ యూజర్ అప్డేట్ యూజర్, మనం ఇంప్లిమెంట్ మెథడ్ మీద క్లిక్ చేసి ఓకే కొట్టండి. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి, సర్వీస్ లేయర్ ఈజ్ డిపెండ్స్ ఆన్ యూజర్ రిపోజిటరీ లేయర్. యూజర్ రిపోజిటరీ డాట్ యూజర్ రిపోజిటరీ డాట్ ఫస్ట్ ఐ నీడ్ టు రిట్రీవ్ ది డాటా. ఓకే, ఐ నీడ్ టు రిట్రీవ్ ది డాటా.
Next I need to get the data, user dot get id, get all the data. Okay, and the second one is మనం గెట్ చేసిన డాటాని, ఓకే, సో మనం రిట్రీవ్ చేసాం కదా, ఆ రిట్రీవ్ చేసిన డాటాని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సేమ్ యూజర్ ఎగ్జిస్టింగ్ యూజర్ స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐ నీడ్ టు అప్డేట్ దిస్, మనం ఆల్రెడీ రిట్రీవ్ చేసిన డాటాని అప్డేట్ చేస్తాం. ఎలాగ అప్డేట్ చేస్తాం? సేమ్ ఎగ్జిస్టింగ్ యూజర్లో డాటా ఉంది కదా, డాట్ ఇక్కడ చూడండి సెట్ ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ దేనికి సెట్ చేస్తాం? మనం గెట్ చేసిన దానికి ఫస్ట్ నేమ్ సెట్ చేస్తాం. మనం ఏదైతే ఫస్ట్ నేమ్ని గెట్ చేసామో ఆ గెట్ చేసిన ఫస్ట్ నేమ్ని సెట్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ యూజర్ డాట్ సెట్ లాస్ట్ నేమ్, దానికి కూడా మనం ఏదైతే లాస్ట్ నేమ్ని సెట్ చేసామో గెట్ చేసామో దాన్నే మనం అప్డేట్ చేస్తాం. ఎగ్జిస్టింగ్ యూజర్ డాట్ సెట్ ఐడి, యూజర్ డాట్ గెట్ ఐడి. సో అంతే. నెక్స్ట్ మనం గెట్ చేసిన తర్వాత ఆ సెట్ చేసిన డాటాని సేవ్ చేయాలి. వీ నీడ్ టు సేవ్ దట్ సెట్ డాటా. యూజర్ రిపోజిటరీ డాట్ సేవ్ యూజర్. నెక్స్ట్ ఆ సేవ్ చేసిన డాటాని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. వీ నీడ్ టు స్టోర్ దట్ వన్ వేరియబుల్ యూజర్ అప్డేట్ యూజర్. ఆ అప్డేట్ యూజర్ని ఇప్పుడు రిటర్న్ చేయాలి. రిటర్న్ అప్డేట్ యూజర్. సో ఇదే. సో మేఘన మీకు అర్థమైతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మేఘన, మోహన్ రంగ, కార్తిక్ ఎవరికైనా అర్థమైతే ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. Here first we are inputting the user. So కొంచెం this గట్టి is చెప్తారా? కొంచెం like గట్టి చెప్తారా? from the client, we are client is sending a user object here. So that user object is having some updated data. So for that one, first thing is we need to retrieve the ID from that user object, and we need to pass it to the database and retrieve that particular data set. And inside that we need once we get that object, then for each variable inside that object we need to set the updated value from the user object. That is how it will get updated. Once we update the object, then we need to save it back to the database. మోహన్ రంగ మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మోహన్ రంగ కానీ శిల్ప ఎవరైనా. శ్యామ్ గణేష్. సో ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా సింపుల్. ఫస్ట్ ఏంటంటే మనం ఏదైనా డాటా అప్డేట్ చేయాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ ది డాటా, ఫస్ట్ ఏ రికార్డ్ని అయితే అప్డేట్ చేయాలనుకున్నాము. చూడండి ఇక్కడ నేను ఐ వాంట్ టు అప్డేట్ ది సెకండ్ రికార్డ్. ఓకే, ఇక్కడ వంశీ తీసేసి మోహన్ అని అప్డేట్ చేయాలనుకుంటున్నా. సో ఎట్ దట్ టైం ఐ వాంట్ టు రిట్రీవ్ దిస్ ఫీల్డ్స్. ఓకే, ఐ వాంట్ టు రిట్రీవ్ దిస్ ఫీల్డ్స్. సో అందుకే యూజర్ డాట్ గెట్ ఐడి డాట్ గెట్, ఈ ఐడిని గెట్ చేసుకున్నాం. గెట్ చేసుకున్న తర్వాత ఆ గెట్ చేసుకున్న డాటాని ఫస్ట్ యూజర్ డాట్ గెట్ ఫస్ట్ నేమ్, ఆ గెట్ చేసుకున్న డాటాకి వేరే డాటా సెట్ చేస్తున్నాం. సేమ్ యూజర్ డాట్ గెట్ లాస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ని రిట్రీవ్ చేసి ఆ ఇంకొక డాటా సెట్ చేస్తున్నాం. సో ఇన్ ది సేమ్ వే సెట్ మెయిల్ ఇది. ఇక్కడ ఏంటంటే ఎగ్జిస్టింగ్ యూజర్ డాట్ సెట్ మెయిల్, దేనికి కొత్త మెయిల్ సెట్ చేస్తున్నాం? మనం ఏదైతే గెట్ చేసుకున్నామో అంటే నేను ఇక్కడ వంశీ@gmail.com అనే డాటాని నేను రిట్రైవ్ చేసుకున్నా. ఆ డాటా బదులు నేను ఇంకొక డాటా ఇన్సర్ట్ చేయాలి, ఇంకొక వాల్యూ సెట్ చేయాలి. సో దానికైతే సెట్ చేసుకున్నాం. సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ కంట్రోలర్ లేయర్లోకి వెళ్ళి పబ్లిక్ రెస్పాన్స్ ఎంటిటీ, ఇంకేంటి యూజర్ అప్డేట్ యూజర్,
user అంతే యూజర్ కామా controller layer is depends on service layer. So the service layer dot update user based on మనం యూజర్ డాటా బట్టి అప్డేట్ చేస్తున్నాం. ఆ అప్డేట్ చేసిన డాటాని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. యూజర్ updated user. Next we need to return new response entity updated user comma http status dot okay అయిపోయి. సో ఇక్కడ ఏంటంటే పబ్లిక్ రెస్పాన్స్ ఎంటిటీ పుట్ మ్యాపింగ్ ఏంటి, మనం బేస్డ్ ఆన్ ది ఐడి, మనం ఏ ఐడిని అప్డేట్ చేస్తున్నామో మనం ఫస్ట్ చెప్పాలి. నాకేంటి సెకండ్ ఐడిని అప్డేట్ చేస్తున్నాం, ఐ వాంట్ టు అప్డేట్ సెకండ్ ఐడి. సో యూజర్ డాట్ సెట్ ఐడి చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో మీకు సెకండ్ ఐడి అప్డేట్ చేయాలి కదా. సో దానికి కామా లాంగ్ ఐడి. ఇక్కడ ఏం చేయాలి, పుట్ మ్యాపింగ్ అంటే /update/id. ఇప్పుడు నేను ఇక్కడ ఏ వేరియబుల్స్ యూజ్ చేయాలి చెప్పండి, ఏ మెథడ్స్ ఏ యానోటేషన్స్ యూజ్ చేయాలి? పాత్ వేరియబుల్. ఇంకా సేవ్ చేయడానికి ఏ యానోటేషన్స్ యూజ్ చేయాలి? ఫర్ యూజర్ రిక్వెస్ట్ బాడీ. ఓకే, మనం అక్కడ సేవ్ కూడా చేస్తాం కాబట్టి @request body యూజ్ చేయాలి. సో సరిపోయింది కదా అంతా. రిటర్న్ అప్డేటెడ్ యూజర్. ఓకే, అప్డేటెడ్ యూజర్ ఫస్ట్ సెట్ చేసాం. సేవ్ సర్వీస్ అప్డేట్ యూజర్ సెట్ అప్డేట్ యూజర్. ఓకే, సో సరిపోయింది. జస్ట్ రన్ చేయండి. సో ఈ రెడ్ ఏంటంటే ఇట్ టెర్మినేట్ ది కరెంట్ అప్లికేషన్. ఓకే, ఇట్ kills ది కరెంట్ అప్లికేషన్స్. నెక్స్ట్ సో టెర్మినేట్ అయిన తర్వాత రన్ చేసాం. టెర్మినేట్ చేసాం, రన్ చేసా. నెక్స్ట్ అప్డేట్ ఐడి. దీనికి యూఆర్ఎల్ చెప్పండి అమ్మా మేఘన. http localhost 8080/API/users/update and ID. కంట్రోల్ కాపీ పుట్ మ్యాపింగ్. సో అది తీసి కాపీ పేస్ట్ చేసాను. నెక్స్ట్ బాడీ దగ్గర రా JSON. ఫస్ట్ ఏమేమి ఉండేది డాటా, ఫస్ట్ నేమ్, ఇప్పుడు వంశీ కాకుండా మోహన్ అని ఇస్తున్నా, కామా లాస్ట్ నేమ్ కామా మెయిల్ mohan@gmail.com. సో అది. సో ఈ వంశీ ప్లేస్లో నేను మోహన్ డాట్ అని అప్డేట్ చేసా. సో నెక్స్ట్ Sir, here I think we need to pass ID also. There we are reading ID also. ఇక్కడ ఆల్రెడీ సెకండ్ ఐడి అప్డేట్ చేస్తుంది కదా. Yeah, but in code actually we are reading it from the object. ఒకసారి అండి చూద్దాం. సో చూడండి, ID2 ఫస్ట్ నేమ్ మోహన్, లాస్ట్ నేమ్ యూ, మెయిల్ mohan@gmail.com. ఓకే,
ఇక్కడ ఏంటంటే నేను ఐడి సెకండ్ ఐడి అప్డేట్ చేయమని చెప్తున్నా. ఐ వాంట్ టు అప్డేట్ సెకండ్ ఐడి. సో సెకండ్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మెయిల్. సో ఇది రాస్తే సరిపోద్ది. ఇంకా ఈ ఫీల్డ్స్ దేంతో సేమ్గా ఉండాలి? ఇఫ్ దీస్ ఫీల్డ్స్ మస్ట్ బి సేమ్ యాజ్ ఈ ఎంటిటీ ఫీల్డ్స్. ఓకే, ఈ ఎంటిటీ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, బైబుల్ ఎంటిటీ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఎంటిటీ ఫీల్డ్స్లో ఫస్ట్ నేము లాస్ట్ నేము మీరేంటంటే ఎక్కువ ఫీల్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు సింపుల్గా కాపీ పేస్ట్ చేసేయండి. ఒకవేళ ఇక్కడ ఫీల్డ్స్ మిస్ అయితే మీకు నాట్ నల్ ఆర్ ట్రాన్సియెంట్ యూనిట్ అని చెప్పేసి ఒక ఇష్యూ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే ట్రాన్సియెంట్ యూనిట్ ఎర్రర్ వచ్చిందో అప్పుడు ఈ ఫీల్డ్స్ మ్యాచ్ అవ్వనట్లు. ఓకే, సో అందుకే ఇట్స్ బెటర్ టు కాపీ అండ్ పేస్ట్ హియర్. ఓకే, ఇక్కడ చూడండి డేటాబేస్లో రిఫ్లెక్ట్ అయిందో లేదో చూస్తాం. సో చూడండి వంశీ కాకుండా మోహన్ రంగాది రిఫ్లెక్ట్ అయింది. ఓకే, మోహన్ అనేది చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ డిలేట్ మ్యాపింగ్. డిలేట్ మ్యాపింగ్ ఏంటంటే దీనికి రిటర్న్ టైప్ ఏమి ఉండదు, ఎందుకంటే జస్ట్ డిలేటింగ్ ది డాటా. వైడ్ డిలేట్ యూజర్ డిలేట్ యూజర్ బేస్డ్ ఆన్ ది ఐడి. నాకు ఒక పర్టికులర్ డాటాని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మోహన్ రంగ డాటాని ఐ వాంట్ టు డిలీట్ దిస్ సెకండ్ రికార్డ్. అప్పుడు ఏం చేస్తా? సేమ్ యూజర్ ఇంప్లిమెంటేషన్స్లో ఇంప్లిమెంట్ మెథడ్స్. సో సర్వీస్ లేయర్లో ఏముంటుంది? మెయిన్ సర్వీస్ లేయర్లో ఇట్ కంటైన్స్ ది మెయిన్ బిజినెస్ లాజిక్. ఓకే, మెయిన్ బిజినెస్ లాజిక్ సర్వీస్ లేయర్లో ఉంటుంది. సర్వీస్ లేయర్ ఈజ్ డిపెండ్స్ ఆన్ యూజర్ రిపోజిటరీ లేయర్. యూజర్ రిపోజిటరీ డాట్ డిలీట్ బై ఐడి. సో ఇంతే సర్వీస్ లేయర్లో. నెక్స్ట్ కంట్రోలర్ లేయర్లోకి వెళ్ళి సేమ్ పబ్లిక్ రెస్పాన్స్ ఎంటిటీ కాదు, స్ట్రింగ్ అని ఇస్తున్నా. స్ట్రింగ్ అని ఎందుకు ఇస్తానంటే నేను ఒక రికార్డు డిలీట్ చేసిన తర్వాత నాకు పోస్ట్ మ్యాన్లో యూజర్ డాటా డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావాలి. సో అందుకని చెప్పి స్ట్రింగ్ డిలీట్ యూజర్ రాంగ్ ఐడి సేమ్ యూజర్ సర్వీస్ డాట్ డిలీట్ యూజర్. I want to delete this particular ID. Next return user data deleted successfully. సో ఇక్కడ నేను ఏంటంటే స్ట్రింగ్, ఇక్కడ రిటర్న్ టైప్ అనేది స్ట్రింగ్ ఇచ్చా. సో దట్స్ వై అవుట్పుట్లో నాకు ఈ స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను స్ట్రింగ్ అని ఇచ్చా రిటర్న్ టైప్. ఓకే, నెక్స్ట్ డిలీట్ మ్యాపింగ్ delete/id. So what is the use of @path variable? Which is used to bind the method argument with correct. ఇప్పుడు దీనికి URL చెప్పండి. http localhost 8080 localhost 8080 API/users and delete ID 2 అని పెట్టా. కంట్రోల్ కాపీ పోస్ట్ మ్యాన్లో పుట్ నుండి డిలీట్ మెథడ్ చేంజ్ చేయండి. నెక్స్ట్ మెథడ్ నాట్ ఫౌండ్ అంట. http localhost delete/delete id path variable
Long ID, yes, delete user data, delete successfully. ఇది కరెక్ట్ ఉంది. యూజర్ ఇంప్లిమెంటేషన్ లేకుంది. యూజర్ ఇంప్లిమెంటేషన్ పబ్లిక్ వైడ్ delete యూజర్. ఇది కూడా కరెక్ట్గా ఉంది. మెథడ్ నాట్ ఫౌండ్. పోస్ట్ మెన్లో డిలీట్ పెట్టాం. ఏపీఐ యూజర్స్ డిలీట్. రన్ చేయలే కదా మనం, సో రన్ చేయలేదు, అందుకే ఇష్యూస్. So application is working fine. సో చూడండి, యూజర్ డేటా డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ MySQL వర్క్ బెంచ్ లో వన్స్ రీఫ్రెష్ ది డేటా. సో చూడండి 1 3 సెకండ్ డేటా డిలీట్ అయిపోయింది. సో దీస్ ఆర్ ది CRUD ఆపరేషన్స్. సో ఏంటంటే ఇప్పుడు CRUD ఆపరేషన్స్ కంప్లీట్ చేస్తే రేపు ఏంటంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకొక ఎగ్జాంపుల్లో మీకు ముందు చేయాల్సింది ఏంటంటే ఈరోజు మీకు మ్యాక్సిమం గిట్ క్లాస్ ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం మీకు గిట్ క్లాస్ ఉంటుంది. ఆ గిట్ క్లాస్లో నేను ఆ సార్ని, సో మీకు ఇక్కడ ఉంది కదా ఏంటి స్ప్రింగ్ ఇంటిల్జే ఐడిలో ఉంది కదా, ఈ ఇంటిల్జే ఐడి నుండి గిట్ రిపోజిటరీకి ఎలా మూవ్ చేయాలో చెప్పమంట. ఓకే, సో మీరేంటంటే ఈరోజు ప్రతి ఒక్కరూ నేను ఈరోజు నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాస్ని ప్రాక్టీస్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీరు చేసిన ప్రతి కోడ్ కూడా అందరికీ ఉంది కదా గిట్ హబ్. ఈరోజు వికాస్ సార్ అని చెప్పమంట. వికాస్ సార్ని గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసి హౌ టు మూవ్ ఫ్రమ్ యువర్ కోడ్ అంటే మన ఇంటిల్జే ఐడి నుండి గిట్ హబ్కి ఎలా మూవ్ చేయాలో చెప్పమంట. సో అది వినండి. అది వినేసిన తర్వాత మీరందరూ ఈరోజు నేను చెప్పిన కోడ్ ప్రతి ఒక్కరూ ఎగ్జిక్యూట్ చేసి ఆ రిపోజిటరీకి సెండ్ చేయండి. ఓకే, నేను నా రిపోజిటరీ అకౌంట్ ఇస్తా, ఆ అకౌంట్ ఇప్పుడు గ్రూప్లో షేర్ చేస్తాను, ఆ అకౌంట్లోకి షేర్ చేయండి. ఓకే, సో వికాస్ సార్కి తెలుసు, వికాస్ సార్కి నేను చెప్పి ఒక రిపోజిటరీలో మీరు ఇప్పుడు చేస్తారు కదా CRUD ఆపరేషన్ అప్లికేషన్, మీరు చేసిన ప్రాజెక్ట్ని ఆ రిపోజిటరీకి మూవ్ చేయించండి అని చెప్పి నేను వికాస్ సార్కి చెప్తాను. సో అది చాలా యూజ్ఫుల్. అంటే హౌ టు క్లోన్, అంటే మీకు రిమోట్ రిపోజిటరీ నుండి మీ లోకల్ మిషన్కి ఎలా పుల్ చేసుకోవాలి, నెక్స్ట్ మీ లోకల్ మిషన్లో మన కోడ్ని రిమోట్ రిపోజిటరీకి ఎలా పుష్ చేయాలి, అవి చాలా ఇంపార్టెంట్. సో నేను అది వికాస్ సార్ని మీకు చెప్పమని చెప్పి ప్రతి ఒక్కరూ మీ లోకల్ మిషన్లో మీరు ఎగ్జిక్యూట్ చేసిన కోడ్ని, సో మనందరం 5-6 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ 5-6 మెంబర్స్కి ఒక రిపోజిటరీ క్రియేట్ చేసి ఆ రిపోజిటరీలో మీరు రాసిన కోడ్ మొత్తం నాకు మీరు పుష్ చేయాలి. ఓకే, సో నేను ఆ ప్రాసెస్ మీకు వికాస్ సార్ని ఎక్స్ప్లెయిన్ చేయమంట, ఆయన చేస్తారు. మీకు కనీసం అట్లీస్ట్ మండేకైనా సరే మీరు ఈ అప్లికేషన్స్, రేపు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, మీరు చేసిన అప్లికేషన్ మీ లోకల్ మిషన్స్ నుండి, లోకల్ మిషన్ అంటే మన ల్యాప్టాప్ నుండి రిమోట్ రిపోజిటరీకి పుష్ చేయాలి. ఓకే, ఆ ప్రాసెస్ అనేది మీకు ఈరోజు వికాస్ సార్ని చెప్పమంట, ఆయన చెప్తారులేండి.